జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఎన్నాళ్ళు కొనసాగిన బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా అమరావతి విషయంలో గళం విప్పడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. ఎన్నాళ్ళు 3 రాజధానుల నినాదానికి మద్దతుగా నిలిచిన బొత్స ఇప్పుడు ఒక్కసారిగా గతాన్ని గుర్తు చేస్తూ అసలు నిజాలను బయటపెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అమరావతి అనేది కేవలం ఒక ప్రాంత కాదని అది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశమని పేర్కొంటూ జగన్ తీసుకున్న నిర్ణయాల్లో ఎక్కడ లోపాలు ఉన్నాయో పరోక్షంగా ఎత్తిచూపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజధాని విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వెనుక ఉన్న వాస్తవాలను ఇన్నాళ్లు దాచిపెట్టినప్పటికీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నిజాలను మాట్లాడడం తప్పడం లేదని ఆయన వ్యాఖ్యానించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. జగన్కు అత్యంత నమ్మకస్తుడిగా ఉంటూ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన నాయకుడే ఇప్పుడు తిరుగుబాటు ధోరణిలో మాట్లాడడం అంటే అది ఖచ్చితంగా జగన్ నాయకత్వానికి పెద్ద షాక్ అనే చెప్పాలి. అమరావతిలో జరిగిన అభివృద్ధిని తక్కువ చేసి చూపడం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం, అలాగే మౌలిక సదుపాయాల కల్పనలో చూపించిన నిర్లక్ష్యంపై బొత్స చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వతశత్రులు ఉంటారనే సామెతకు నిదర్శనంగా బొత్స తీరు కనిపిస్తుంది. అమరావతిపై గతంలో జగన్ ప్రభుత్వం చేసిన ప్రచారానికి భిన్నంగా ఇప్పుడు బొత్స వాస్తవ పరిస్థితులను వివరించడం వల్ల ప్రజల్లో కూడా ఒక కొత్త రకమైన చర్చ మొదలైంది. అసలు అమరావతి నిర్మాణం ఆగిపోవడానికి గల కారణాలు ఏమిటి అనే విషయంలో లోతైన విశ్లేషణలు మొదలయ్యాయి. జగన్ తీసుకున్న మొండి నిర్ణయాల వల్లే రాష్ట్రం వెనుకబడిపోయిందని బొత్స మాటలు సారాంశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఒకవైపు పార్టీ ఓటమి తర్వాత కార్యకర్తలు డేలాపడి ఉన్న సమయంలో కీలక నాయకుడైన బొత్స లాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ ఉనికి ప్రమాదకరంగా మారింది. అమరావతి విషయంలో జగన్ అనుసరించిన వైఖరి వల్ల కేవలం ఒక వర్గానికో లేదా ఒక ప్రాంతానికో నష్టం జరగలేదని, మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకే చిన్నాభిన్నమైందని బొత్స తన అంతరంగిక సంభాషణలో వెల్లడించినట్లు సమాచారం. ఈ షాక్ నుండి జగన్ కోలుకోవడం అంత సులభం కాదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాస్తవాలను కప్పిపుచ్చినప్పటికీ ఇప్పుడు సొంత పార్టీ నాయకులే నోరు విప్పడం జగన్ రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తుంది. అమరావతిపై బొత్స చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది. నిజం ఎప్పటికైనా బయటపడుతుందని చెప్పడానికి బొత్స వైఖరే నిదర్శనం. రాజధానిపై జగన్ చేసిన ప్రయోజనాలు విఫలమయ్యాయని ఇప్పుడు బొత్స మాటల ద్వారా స్పష్టమవుతుంది. ఈ పరిణామం జగన్కు కోలుకోలేని దెబ్బ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సొంత గూటి నుండే విమర్శలు రావడం అనేది రాజకీయంగా అత్యంత దారుణమైన పరిస్థితిని చూపిస్తుంది. అమరావతి ప్రజల ఆవేదన మరియు రైతుల పోరాటం వృధా కాలేదని బొత్స తాజా వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి. ఇకనైనా జగన్ తన పంతం మార్చుకుంటారా లేక పతనం దిశగా సాగుతారా అనేది వేచి చూడాలి. ఈ వ్యవహారం మొత్తం మీద బొత్స సత్యనారాయణ ఒక అడుగు ముందుకు వేసి అసలు విషయాలను బహిర్గతం చేయడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త మలుపులు తీసుకొచ్చారు. అమరావతిపై ఆయన వెల్లడించిన నిజాలు ప్రజల్లో ఆలోచనల దృక్పథాన్ని మార్చడమే కాకుండా జగన్ వ్యక్తిత్వాన్ని కూడా ప్రశ్నించేలా చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా జగన్కు తలవంపులు తెచ్చే విషయమే కాకుండా ఆయన రాజకీయ చాణక్యానికి ఎదురుదెబ్బగా పరిణమించింది.